ప్రైజ్ ద లార్డ్. అనుదిన ఆత్మీయ ఆహారము వాక్యంలో నుండి డైలీ స్పిరిచువల్ ఫుడ్ ఫ్రమ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ది బైబుల్. మీ అందరికీ పరిచయం ఉన్నటువంటి వాక్యము, తెలిసి ఉన్నటువంటి వాక్యము నేను మన్నొకసారి మీకు చదివి వినిపించాలని దేవుని ఆత్మచేత ప్రేరేపించబడుతూ ఉన్నాను. అది మీ అందరికీ కూడా తెలిసినటువంటి వాక్యం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనము. మీ హృదయములను కలవరపడనీయకుడి, నాయందు విశ్వాసముంచుడి అని యేసు ప్రభుల వారు మీతో చెబుతూ ఉన్నాడు, మీకు తెలియజేస్తూ ఉన్నాడు, మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. బహుశా మీరు ఏదైనా క్లిష్టమైనటువంటి పరిస్థితులలో, అర్థం కాని పరిస్థితి కావచ్చు, లేదా అనారోగ్యంగా డాక్టర్స్ కూడా ఎటువంటి హోప్ ఇస్తలేరేమో, లేకపోతే సీరియస్ కండిషన్ ఏమో, అది అనారోగ్యం కావచ్చు, ఫైనాన్షియల్ క్రైసిస్ కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లం కావచ్చు. అది ఏమై ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభు చెప్పినటువంటి మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీ హృదయాన్ని ఈ సమయంలో నువ్వు కలవరపడనీయకు, భయపడకు, టెన్షన్ పడకు. ఎందుకంటే ఆ పరిస్థితులలో నువ్వు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచు, మనుషుల వైపు కాదు. అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినట్టుగా నీకు కనిపిస్తున్నాయేమో, ఏ హోప్, ఎటువంటి ఆశ లేదేమో, అన్నీ ఎండ్ అయిపోయినట్టుగా మీకు కనిపిస్తున్నాయేమో. ఆ పరిస్థితులలోనే నా యందు విశ్వాసం ఉంచుడి అనే మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే, అటువంటి పరిస్థితులలో కూడా మనుషుల వైపు చూడకుండా, పరిస్థితుల వైపు చూడకుండా, టెన్షన్ పడకుండా, వీళ్ళను నమ్ముకొని ఎట్లా చేస్తాము, ఇట్లా అంటున్నారు కదా, ఇట్లా అయింది కదా, ఇట్లా జరిగింది కదా అని సమయాన్ని వేస్ట్ చేసుకోవడం కన్నా, ఆ టైంలో నీ హృదయాన్ని కలవరపడనీయకుండా, ఆ సమయంలో నా యందు విశ్వాసం ఉంచుడి అనే మాటను, యేసు ప్రభు చెప్పిన మాటను గుర్తు తెచ్చుకోండి. ఆవగించేంత విశ్వాసమైనా చాలు అటువంటి పరిస్థితిలో. నా దేవుడు చూసుకుంటాడు, నా దేవుడు బాగు చేస్తాడు, నాకు అర్థమైతే లేదు ఈ పరిస్థితి, అయినా నా దేవుడు సజీవుడు, నా పరిస్థితిని చూస్తున్నాడు. నేను ప్రార్థన చేస్తే, నేను ముర్ర పెట్టుకుంటే, నేను ఆయనకే ప్రార్థిస్తే ఈ సమస్య నుండి, అర్థం కాని సమస్య నుండి దేవుడు నన్ను విడిపిస్తాడనేటువంటి విశ్వాసముతో, మనుషుల వైపు చూడకుండా నువ్వు ప్రార్థిస్తూ ఉన్నట్టయితే, ఎక్కువ సమయం తీసుకోకపోవచ్చు, ఎక్కువ సమయం పట్టకపోవచ్చు, అయినా కానీ ఆ సమయంలో నువ్వు యేసు ప్రభు పైన విశ్వాసం ఉంచి సపరేట్ అయిపోయి పక్కకు జరిగి, లేకపోతే కొంచెం సమయం తీసుకొని స్పెసిఫిక్ టైం నీ క్రియేటర్తో, నీ సృష్టికర్తతో, నీ రక్షకునితో, నీ విమోచకునితో, నీ జీవం కలిగిన దేవునితో కొంచెం సమయం తీసుకొని, ప్రభువా ఈ పరిస్థితిలో ఉన్నాను, దానికోసము నువ్వు ఏదో త్యాగాలు, ఏదో మొక్కుబడులు, లేకపోతే ఏదో చేసుకోవాల్సిన అవసరమే లేదు. ప్రభువా నన్ను ఈ పరిస్థితిలో నుంచి బయటికి తీసుకురా, నేను సఫర్ అవుతూ ఉన్నాను అని చిన్న విశ్వాసంతో నువ్వు దేవుణ్ణి అడిగి చూడు ఒకసారి. నేను దేవునికి ప్రార్థన చేసినాను అనేటువంటి నిర్ధారణ నీకు రావాలా. అది 1 minute పట్టొచ్చు, 10 minutes పట్టొచ్చు. నా ప్రార్థన, నా బాధ, నా మొర దేవుడు ఈ పరిస్థితులలో విన్నాడు అనేటువంటి నమ్మకం
నిర్ధారణ, కాన్ఫిడెన్స్ అనేది నీకు వచ్చినప్పుడు అప్పుడు నీ హృదయం కలవరపడదు. నీ హృదయము కలవరపడదు. మరి ఇంకొక చోట చెప్తాడు, ఫిలిపియన్స్ 4th chapter 6-7 వర్సెస్లో దేవుని వాక్యం ఇట్లా చెప్తాం, దేనిని గురించి కూడా చింతించకుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి మీ విన్నపములను తెలియచేయుడి. డు నాట్ బి యాంగ్షియస్ ఫర్ ఎనీథింగ్. ప్రతి దాన్ని బట్టి కూడా కృతజ్ఞతాపూర్వకముగా, విత్ థ్యాంక్స్ గివింగ్ హార్ట్తో, స్పిరిట్తో, నమ్మకంతో, ఆ సిచ్యువేషన్ని బట్టి ఫస్ట్ దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ విశ్వాసముతో నా దేవుడు ఈ పరిస్థితిని చూస్తున్నాడు, విడిపిస్తాడు, స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు, చక్కపరుస్తాడు పరిస్థితిని అనేటువంటి విశ్వాసముతో అడిగినట్టయితే ప్రతి విషయం నందు మీ విన్నపములను, మీ విజ్ఞాపనములను, మీ సప్లికేషన్స్ని, మీ వరీస్ని డైరెక్ట్గా నువ్వు ఉన్న చోట్లోనే దేవునికి నువ్వు తెలియచేస్తాయి. మీ విన్నపములను దేవునికి తెలియచేయనీయుడి కృతజ్ఞతాపూర్వకముగా. అప్పుడు నా ప్రార్థన దేవుడు విన్నాడు అని నీ మనస్సాక్షి సాక్ష్యం ఇస్తే నీకు సమాధానం కలుగుతుంది. అది ఎంత భయంకరమైన పరిస్థితి అయినా, ఎటువంటి టెన్షన్తో కూడినటువంటి పరిస్థితి అయినా, నేను నా విజ్ఞాపన, నా పరిస్థితిని దేవునికి తెలియచేసినాను అనే కాన్ఫిడెన్స్ నీకు వస్తుంది. అప్పుడు ప్రతి విషయం నందు దేవునికి తెలియచేసినప్పుడు, కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి తెలియచేసినప్పుడు దేవుడిచ్చే నెమ్మది ఎట్లా ఉంటుందంటే, సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము నీ హృదయములను, నీ మనస్సును ఏలును. ఆ సమయంలో దేవుడిచ్చే మనశ్శాంతి, నెమ్మది సమాధానము ఏలును. ఇట్ విల్ రూల్ యువర్ మైండ్ అండ్ హార్ట్ అండ్ యువర్ స్పిరిట్ అండ్ యువర్ బాడీ ఆల్సో. ఇఫ్ యూ గివ్ your supplications with a thankful heart, with a thankful spirit, then all the worries, then the peace of God will surpasses through your mind and heart. దేవుని యొక్క నెమ్మది, సమాధానం అనేది నీ మనసును, హృదయాన్ని వెళ్తుంది. ప్రేమిన వాళ్ళ రెండే విషయాలను నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ వాక్యంను బట్టి. ఇప్పుడు ఏదైనా పరిస్థితి అర్థం కాని దాంట్లో ఉంటూ ఉన్నట్టయితే మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, మళ్ళా చెప్తూ ఉన్నాను, మరీ చెప్తూ ఉన్నాను. నీ హృదయాన్ని కలవరపడనీయు. నువ్వు మనుషులపైన కానీ పరిస్థితులపైన హృదయం పెట్టుకుంటే కలవరపడతావు. భయపట్టిస్తుంటారు, వాళ్ళ వైపు మనసు పెట్టుకుంటే నిన్ను భయపట్టిస్తూ ఉంటారు, భయం కలుగుతుంది. అందుకే యేసు ప్రభు చెప్పిన మాటనే జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ అటువంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నట్టయితే అదేమై ఉన్నది, మీ హృదయాన్ని, పరిస్థితి ఎట్లా ఉన్నా దేవుడి వాక్యమే చెప్తూ ఉన్నది. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మే బి, పరిస్థితి ఏమై ఉన్నా కలవరపడకు, టెన్షన్ పడకు. నా యందు విశ్వాసం ఉంచుడి అనే మాట గుర్తు తెచ్చుకో. ఆ సమయంలో నా యందు విశ్వాసం ఉంచుడి అని యేసు ప్రభు చెప్తున్నాడు కదా. కలవరపడకు, నా యందు విశ్వాసం ఉంచు. ఏమని విశ్వాసం ఉంచాలి ప్రభు? ఆ పరిస్థితి నుంచి నన్ను విడిపించు, గట్టెక్కించు, ఓవర్కమ్ చేయించు, విడిపించు, స్వస్థపరచు అని విశ్వాసం ఉంచడానికి ఎంత టైం పడుతుంది? నీకు ఎంత విశ్వాసం ఉంటే, నేను గంటసేపు ప్రార్థన చేస్తేనే దేవుడు నా మాట వింటాడు అని నీకు అనిపిస్తే గంటసేపు పడుతుంది. లేదు, అది నీ విశ్వాసం యొక్క మెజర్మెంట్ని బట్టి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, నా యందు విశ్వాసం ఉంచండి. ఏమని విశ్వాసం ఉంచాలో? పరిస్థితిలో నుండి దేవుడు విడిపిస్తాడని విశ్వాసం ఉంచు. బస్ సింపుల్గా
దేని గురించి కూడా చింతపడకు. అప్పుడు దేవుడిచ్చే సమాధానం నెమ్మది. మనుషుల వైపు, పరిస్థితుల వైపు చూస్తే టెన్షన్ పడతావు. మనుషులను నమ్ముకోకు, పరిస్థితులను నమ్ముకోకు. దేవుని వాక్యాన్నే నమ్ముకో. దేవుని వాక్యం పైననే దేవుని స్తుతించు. సింపుల్గా థ్యాంక్స్ చెప్తా ఉండు. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ సిచ్యువేషన్. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ సర్కమ్స్టాన్సెస్. థ్యాంక్ యూ ఫర్ దిస్ మూమెంట్. థ్యాంక్ యూ ఫర్ దిస్ థింగ్ అని ఆ టైంలో నీకు అర్థం కాకపోతే దేవుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతా భావముతోటి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నట్టయితే సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము నీ మనస్సును డిస్టర్బ్ చేస్తున్న హృదయాన్ని దేవుని సమాధానం ఏల్తుంది. కావాల్సిందే నీకు నాకు కావాల్సింది ఆ సమయాలలో, అటువంటి పరిస్థితులలో చింతపడొద్దు, టెన్షన్ పడొద్దు, హృదయాన్ని కదిలించుకోవద్దు, గాబరగా చేసుకోవద్దు. దేవుని నందు ఒకటే విశ్వాసం ఉంచడమే నెమ్మది, సమాధానం, స్వస్థత కలుగుతుంది. ఈ మాటలను యేసు ప్రభుల వారు దీవించి ఆశీర్వదించి సమాధానపరచునుగాక. ఆమేన్.